ప్రైజ్ ద లార్డ్. ఈరోజు బైబిల్ వాక్యంగా మత్తయి సువార్త 1వ అధ్యాయము 22వ వచనాన్ని చూసుకుందాం. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును కాక. చాలా చక్కటి మాటలు ఇక్కడ మనము చూస్తా ఉన్నాం. కన్యక ఆయన మరియా గర్భవతి కుమారుని కనింది. ఆయన పేరే ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. మరి కన్యక గర్భవతి కుమారుని కంటుంది అన్న ఈ ప్రవచనము యెషయా గ్రంథంలో దాదాపుగా 700 సంవత్సరాల క్రితమే రాయబడింది. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి వస్తారు. కన్యక గర్భవతి కుమారుని కంటుంది. ఇమ్మానుయేలుగా ఆయన ఈ లోకంలో ఉంటాడు. ఇమ్మానుయేలు అనగా మరి దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయ. మరి దేవుడు మనకు తోడుగా ఉండి మనల్ని నడిపించే దేవుడుగా ఉన్నాడు. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో పుట్టినారంటే నశించిన దానిని వెతికి రక్షించుటకే ప్రభు ఈ లోకానికి వచ్చినారు. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు రక్షింపబడినావా? మారుమనసు పొందినావా? క్రీస్తుని నీ హృదయంలో చేర్చుకున్నావా? ఇమ్మానుయేలైన ప్రభువుని నీవు చేర్చుకున్నావా? నీవు ఆయనతో ఉంటే, ఆయన నీలో ఉంటే నీ జీవితం మీద నీకు విజయాన్ని నీవు చూస్తావు. హల్లెలూయా. ఈ లోకంలో నీవు శాంతి సమాధానం కలిగి జీవిస్తావు. ప్రభువును పొందుకున్న ఆ తృప్తి నీకు ఉంటుంది. నిత్య జీవానికి కూడా, పరలోకానికి కూడా నీవు వెళతావు. ఇమ్మానుయేలు అయిన దేవుడు మనుషులతో కలిసి ఉండడానికి ప్రభు వచ్చినాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో పరిశుద్ధునిగా జన్మించినాడు. ఒక కన్యకకు జన్మించినాడు కదండి. పరిశుద్ధుడైన ప్రభువు నీ కోసము, నా కోసం ఈ లోకంలో పుట్టినాడు. హల్లెలూయా. మరి ఆ ప్రియ ప్రభుని నీ హృదయంలో చేర్చుకున్నట్లయితే నీవు రక్షింపబడతావు. హల్లెలూయా. పాపం వలన వచ్చు జీతము మరణమే కదండి. ఒకని ఎదుట విశాలమైన మార్గం కలదు, తుదకు అది మరణానికి దారితీస్తుంది. మనుషులు చేసే పాపమును బట్టి